హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మొన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది. రైల్వేలో 36,000 చిల్లర జాబ్స్‌కైతే నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టు. వాటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆ జాబ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా గూగుల్‌లో అయితే ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ అని మీరు టైప్ చేశారంటే అక్కడ మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ అని. అక్కడ కింద CEN 08/2024 లింక్ టు అప్లై ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ లెవెల్ 1 అని ఉంది కదా! దాని మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీరు నెక్స్ట్ పేజ్‌లోకైతే వెళ్ళడం జరుగుతుంది. ఆ పేజ్‌లో మీరు అప్లై అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేశారంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఆ జాబ్స్‌కి అప్లై కూడా చేసుకోవచ్చనమాట. అది ఎలా అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే ఎలా మీరే ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి 36,000 చిల్లర ఉన్న రైల్వే జాబ్స్‌కి అనేది మీకు తెలుస్తుందనమాట. ఈ విధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ చూపిస్తుంది కదా! అక్కడ మీరు పైన ఇది దాని మీద క్లిక్ చేశారంటే మనకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్‌తో అయితే మనము కొన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని తర్వాత అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా తెలిసి ఉంటే మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేశారంటే అక్కడ అప్లై అని చూపిస్తుంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ క్రియేట్ యాన్ అకౌంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా క్యాండిడేట్స్ హూ హావ్ ఆల్రెడీ క్రియేటెడ్ యాన్ అకౌంట్ ఫర్ CEN ఇంతకుముందు CENలో 2024లో మీరు అప్లై చేసి ఉంటే యూ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్ అనమాట. మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా అక్కడ మీకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయ్యి డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్ కాని వాళ్ళు ఈ విధంగా ఈ సైట్‌లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ క్రియేట్ యాన్ అకౌంట్‌లో డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్‌గా కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫుల్ నేమ్ అని ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏ విధంగా మీ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్‌ను పూర్తిగా అయితే మీరు ఎంటర్ చేయండి. ఇందులో ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అంటూ మనకు సెపరేట్‌గా ఇవ్వలేదు కాబట్టి ఫుల్ నేమ్‌ని అయితే కరెక్ట్‌గా ఇవ్వండి. అలాగే రీటైప్ ఫుల్ నేమ్ దగ్గర మీరు ఏదైతే ఈ నేమ్ ఫుల్ నేమ్ దగ్గర ఇచ్చుంటారో సేమ్ అదే అక్కడ కూడా ఎంటర్ చేయండనమాట. నేను ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ డివిజన్‌కి అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ మీద అయితే నేను సైట్‌లో ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నాను. మీరు వేరే ఏ సర్కిల్‌కి లేదా ఏ డివిజన్‌కి వేరే డివిజన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవాలనుకుంటే ఆ సైట్‌ని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆర్ఆర్‌బీ త్రివేంద్రం కానీ, ఆర్ఆర్‌బీ తిరువనంతపురం కానీ, ఆర్ఆర్‌బీ బెంగుళూరు కానీ, ఆర్ఆర్‌బీ చెన్నై కానీ మరియు ఇతర ఏవైతే డివిజన్స్ ఉన్నాయో వాటిలో మీరు సైట్‌లోకి అయితే వెళ్ళి ఈ విధంగా రిజిస్ట్రేషన్ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇది సికింద్రాబాద్‌కి సంబంధించినది. ఇక్కడ తర్వాత రీటైప్ ఫుల్ నేమ్ దగ్గర ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న దగ్గర మీరు డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే రీటైప్ చేయండి అనమాట. అలాగే ఇక్కడ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే నో మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఎప్పుడు మీ నేమ్‌ని అయితే చేంజ్ చేసుకోకుండా ఉంటే తర్వాత అక్కడ రీటైప్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఏదైతే ఇక్కడ ఎంటర్ చేశారో సేమ్ దాన్ని అక్కడ రీటైప్ దగ్గర ఎంటర్ చేయండి. నేను చాలా వరకు డీటెయిల్స్ అన్నిటిని బ్లర్ చేస్తాను. యాజ్ పర్ యూట్యూబ్ రూల్స్ మనకైతే డేటా అయితే డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి వాటినన్నీ బ్లర్ చేస్తాను. కానీ ప్రతి ఒక్క పాయింట్ మీరు మీ అంతకు మీరే అప్లై చేసుకునేదానికి ప్రతి ఒక్క పాయింట్ అయితే నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ తర్వాత మీ ఫాదర్ నేమ్‌ని అయితే ఎంటర్ చేయండి. అక్కడ రీటైప్ ఫాదర్ నేమ్ దగ్గర కూడా మీరు సేమ్ ఏ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తారో మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. తర్వాత మీరు కరెక్షన్ చేసుకోవాలంటే ఒక్క కరెక్షన్‌కి రూ. 250 అయితే పే చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందుగా మనము అప్లై చేసుకునేటప్పుడే కరెక్ట్‌గా అప్లై చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు.
నెక్స్ట్ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే రీటైప్ మదర్స్ నేమ్ దగ్గర సేమ్ మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ కంపల్సరీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే యాక్టివ్లో ఉంటుందో, మీరు రెగ్యులర్గా ఏ మెయిల్ ఐడి యూస్ చేస్తుంటారో ఆ మెయిల్ ఐడిని అక్కడ టైప్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ కూడా మీరు రెగ్యులర్గా యూస్ చేసే మొబైల్ నెంబర్ని ఇవ్వండి అనమాట. అక్కడ తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అలాగే జనరేట్ మొబైల్ ఓటీపీ అని ఉంటుంది. వాటి మీద క్లిక్ చేశారంటే మీ ఫోన్కి మరియు మీ మెయిల్కి అయితే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మీరు ఆధార్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆధార్ డేటా కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దీనికోసం మీరు ఆధార్ నంబర్ అలాగే ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని అయితే ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి ఎంటర్ చేసి ఓటీపీని అయితే సెండ్ చేసి తర్వాత వెరిఫై మీద క్లిక్ చేశారంటే మీకు ఆధార్ నంబర్ అయితే వెరిఫై అయ్యి మీ డీటెయిల్స్ అక్కడ మీ ఫోటో అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ ఇతర డీటెయిల్స్ అనేటివి అక్కడ చూపించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఆధార్ కార్డులో మరియు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ డీటెయిల్స్ వేరే వేరే ఉన్నట్టుగా అయితే పక్కనే అయితే మనకు ఒక ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. ఎందుకు మీ ఆధార్ డీటెయిల్స్ మీ మెట్రికులేషన్ డీటెయిల్స్తో మిస్ మ్యాచ్ అవుతున్నాయి అని మీరు దానికి ఏదైనా రీజన్ అయితే ఎంటర్ చేయొచ్చు అనమాట. మేము ఇలా ఇంకా కరెక్షన్ చేసుకోలేదు అన్నట్టు రీజన్ ఎంటర్ చేసి తర్వాత క్లిక్ చేశారంటే ప్రివ్యూ అయితే మొత్తం డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ ప్రివ్యూలో మీరు మీ మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ చేశారంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ కన్సెంట్ మీద టిక్ చేసి ఆధార్ ఓటీపీని అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి మీకు ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ ఆధార్ డీటెయిల్స్ అయితే అక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ ఆధార్ ఫోటో అలాగే ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ అలాగే జెండర్ యాజ్ పర్ ఆధార్ అని చూపిస్తాయి. అక్కడ ప్లీజ్ ఎంటర్ వై యువర్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ డిఫరెంట్ విత్ మెట్రికులేషన్ అని ఉంది కదా. అక్కడ మీరు ఏదైనా ఆధార్ నాట్ ఇట్ కరెక్టెడ్ యాజ్ పర్ మెట్రికులేషన్ అని టైప్ చేయండి. లేదంటే ఏదో ఒక రీజన్ అయితే మీరు మెన్షన్ చేయవచ్చు. తర్వాత వి విల్ అప్డేట్ సూన్ అనో ఏదో ఒక రీజన్ అయితే మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. తర్వాత మీరు పాస్వర్డ్ని అయితే ఇవ్వవలసి ఉంటుంది. పాస్వర్డ్ మీరు ఫస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ అలాగే తర్వాత మొత్తం 8 డిజిట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ 8 కంటే ఎక్కువైనా కూడా పెట్టుకోవచ్చు. అక్కడ పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ని అయితే మీరు టైప్ చేసుకోండి. అలాగే ఒక క్యారెక్టర్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఒక లెటర్ అలాగే ఒక డిజిట్ అయితే కంపల్సరీ ఉండాలి. మీరు మర్చిపోకుండా ఉండే పాస్వర్డ్ని అయితే మీరు పెట్టుకోండి. ఎందుకంటే మీరు లాగిన్ అవ్వాలనుకున్న ప్రతిసారి మీరు ఆ పాస్వర్డ్ని అయితే రిమెంబర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఉండే పాస్వర్డ్ని అయితే మీరు అక్కడ ఎంటర్ చేయండి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా మీరు ఏ పాస్వర్డ్ని అక్కడ ఫస్ట్లో ఇచ్చారో అదే పాస్వర్డ్ని అయితే అక్కడ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఐ హ్యావ్ రీచెక్డ్ ఆల్ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ మీద మీరు చెక్ బాక్స్ అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ ఒకసారి మీ నేమ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ అలాగే మీ ఫోన్ నంబర్ మెయిల్ ఐడి తర్వాత ఆధార్ డీటెయిల్స్ని అయితే చెక్ చేసుకొని క్రియేట్ అన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటుంది. మీ ఫోన్కి మరియు మీ మెయిల్ ఐడికి ఏదైతే
మీకు మీ రిజిస్టర్డ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. నేనైతే మెయిల్ ఐడితో తర్వాత మళ్ళీ లాగిన్ అవుతున్నాను. మెయిల్ ఐడి మరియు మనం లాస్ట్‌లో పాస్వర్డ్ అయితే పెట్టుకున్నాం కదా! ఆ పాస్వర్డ్ మీద పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ ఐయామ్ నాట్ రిబూట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది అప్లికేషన్ సైట్ అన్నమాట. దాని తర్వాత CEN 8/2024 వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి అక్కడ మీరు ఏ దానికి అప్లై చేసుకొని ఉంటారో, ఏ డివిజన్‌కి ఆ డివిజన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఐ యామ్ నాట్ కరెంట్‌లీ డిబార్డ్ బై ఎనీ RRB, RRC మీద క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ద డేటా ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ డీటెయిల్స్ అని అక్కడ మనకు ప్రీవియస్‌గా మనం ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అయితే మనకు అక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, అలాగే రిలీజియన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, అలాగే మదర్ టంగ్ వచ్చి తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, లేదంటే ఉర్దూ అయితే ఉర్దూ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ మనకు యాజ్ పర్ రూల్స్ మనకి ఇంగ్లీష్‌లో అయితే క్వెషన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. మీరు కావాలంటే ఇంకొక లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది తెలుగు కానీ, లేదంటే ఉర్దూ కానీ, లేదంటే హిందీ కానీ ఏదైనా ఇంకొక లాంగ్వేజ్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ నేనైతే ఇంగ్లీష్ అయితే పెట్టాను. తర్వాత పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 అని చూపిస్తుంది కదా! అక్కడ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో మోల్స్‌ని అయితే ఎంటర్ చేసి ఉంటారు కదా! పుట్టుమచ్చలు అయితే మోల్స్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో అయితే కింద ఒక బాక్స్‌లో అయితే మనకు ఎంటర్ చేసి ఉంటారు. 2 మోల్స్. ఆ 2 మోల్స్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కమ్యూనిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ 2 విజిబిలిటీ మార్క్స్‌ని అయితే ఎంటర్ చేసి తర్వాత కమ్యూనిటీ మీరు ఓసీ అయితే జనరల్ కింద సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, లేదంటే ఎస్సీ, ఎస్టీ ఏ కేటగిరీ కిందకి మీరు వస్తారో ఆ డీటెయిల్స్‌ని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్‌రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్సా అని మీరు ఏ క్యాస్ట్‌కి సంబంధించిన ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈడబ్ల్యూఎస్ పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే అప్పుడే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పుడు పొందారు, ఎవరు ఇచ్చారు, అలాగే ఏ డేట్‌లో పొందారు మరియు ఆ సర్టిఫికేట్ నంబర్ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్‌రిజర్వ్డ్ అయితే ఆ డీటెయిల్స్ అవసరం లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ కూడా ఎంటర్ చేశారంటే ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ప్రెజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ గురించి డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అక్కడ మీరు మీ స్టేట్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని అడ్రస్‌ని అయితే కంప్లీట్‌గా టైప్ చేయండి. అక్కడ మీ ఊరు పేరు, అలాగే మీ డోర్ నంబర్, అలాగే మీ గ్రామం, మీ మండల్, అలాగే మీ డిస్ట్రిక్ట్‌ని అయితే ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ ఆల్రెడీ మనకు పైన అడిగింది కాబట్టి మీరు ఎంటర్ చేసినా నో ప్రాబ్లమ్. ఎంటర్ చేయకపోయినా ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. అక్కడ ప్రెజెంట్ నియరెస్ట్ సిటీ మీకు టౌన్ ఏది దగ్గరగా ఉంటుందో ఆ టౌన్‌ని అయితే ఎంటర్ చేయండి. అలాగే మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి మీకు మీ పర్మనెంట్ అడ్రస్ అలాగే ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఇఫ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ మీద అయితే టిక్ చేయండి. లేదంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ దగ్గర కూడా మీరు సేమ్ ప్రెజెంట్ అడ్రస్‌లో ఏ విధంగా మీరు డేటాను అయితే టైప్ చేస్తారో ఆ విధంగా మీరు మీ పర్మనెంట్ అడ్రస్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడ టిక్ ఇఫ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్ మీద క్లిక్ చేశారంటే ఇదే డేటా సేమ్ అక్కడ కాపీ అవుతుందనమాట. తర్వాత సేవ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశారంటే మీరు నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పిన్ కోడ్ అయితే కరెక్ట్‌గా ఇవ్వండి మీ పిన్ కోడ్‌ని. తర్వాత అక్కడ సేమ్ అడ్రస్ కాబట్టి సేమ్ యాజ్ అబోవ్ అని అయితే క్లిక్ చేశాను. సేవ్ చేశాను. తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా అని అడుగుతుంది. అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ క్లిక్ చేయండి. లేదంటే నో. అలాగే డిజేబిలిటీ గురించి అడుగుతుంది. అది డిజేబిలిటీ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేదంటే నో క్లిక్ చేయండి. ఎనీ స్క్రైబ్ కావాలా అని అడుగుతుంది. డిజేబిలిటీ వాళ్ళకైతే స్క్రైబ్ అవసరం కాబట్టి వాళ్ళైతే ఎస్ క్లిక్
పెట్టుకోవాలి, లేకుంటే నో పెట్టుకోవాలి. మీరు ఈబీసీ సర్టిఫికేట్ కలిగి ఉన్నారా అంటే ఉన్నవాళ్ళు ఎస్ క్లిక్ చేయండి, లేని వాళ్ళు నో అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయీగా ఉన్నారంటే ఉంటే కన్నా ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే లేదు. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో ఎక్కడైనా వర్క్ చేస్తున్నారంటే నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్, లేదంటే మీరు సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీరు ఎన్సీవిటీలో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ని అయితే కలిగి ఉన్నారని అడుగుతుంది. మీ దగ్గర ఉంటే అది ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు, నో అని క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏదైతే ఫీ అయితే పే చేస్తున్నామో మనము 500 రూపాయలు ఓసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపాయలు అయితే పే చేస్తున్నామో ఆ అమౌంట్ మనకు తిరిగి సిబిటీ అయిపోతానే రీఫండ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా మన రీఫండ్ కోసం అకౌంట్ నంబర్ మరియు మన నేమ్ ఇతర డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఏ అకౌంట్కి అయితే రీఫండ్ కావాలనుకుంటున్నారో ఆ అకౌంట్ హోల్డర్ నేమ్, అలాగే అకౌంట్ నంబర్, అలాగే మీరు కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ ఇచ్చి తర్వాత మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ని అయితే ఎంటర్ చేయండి. మీరు అక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేశారంటే మీ రీఫండ్ డీటెయిల్స్ అయితే అక్కడ కన్ఫర్మ్ అవుతాయి. ఆ అకౌంట్లోకి మీ డబ్బులు అయితే రిటర్న్ పడడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత మీ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎస్ఎస్సి వాళ్ళకైతే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, ఐటీఐ వాళ్ళకైతే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఎస్ఎస్సిని అయితే ఎంటర్ చేసి తర్వాత మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, అలాగే మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది, మనకు డైరెక్ట్గా అయితే చూపించడం లేదు. తర్వాత మీరు డేట్ ఆఫ్ పాసింగ్ వచ్చి మీ సర్టిఫికేట్లో లెఫ్ట్ సైడ్ కింద అయితే ఉంటుంది, అక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ అయితే ఆ డేట్ని అయితే ఎంటర్ చేయండి. అలాగే రోల్ నెంబర్ వచ్చి మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో నంబర్ మీరు పైన లెఫ్ట్ సైడ్లో అయితే మీకు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ అని ఉంటుంది, యూయుఎస్ఎస్ అట్లా, లేదంటే సిఎం, అది సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదైతే ఆ సర్టిఫికేట్ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేసి అక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ తీసుకోదన్నమాట. ఇక్కడ మీరు పాస్ అయిన డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అలాగే ఆ డేట్ అవి అయితే ఎంటర్ చేసి తర్వాత రోల్ నెంబర్ని అయితే ఇవ్వండి. దాని తర్వాత మీరు మీ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, 10th క్లాస్ మార్క్ లిస్ట్ సీరియల్ నెంబర్ని. మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయకూడదు. నెక్స్ట్ అయితే క్లిక్ చేశారంటే మీరు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని మళ్ళీ యాడ్ చేయాల్సిందిగా చూపిస్తుంది. కాబట్టి మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు అక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఐటీఐ చదివి ఉండి ఎన్సీవిటీ సర్టిఫికేట్ కానీ నేషనల్ ఎన్ఏసి సర్టిఫికేట్, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ కలిగి ఉంటే మీరు ఆ సర్టిఫికేట్ని అయితే డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 10th క్వాలిఫికేషన్తో మనము ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నాము, కాబట్టి ఆ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఐటీఐ చదివి ఉంటే ఐటీఐకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది యాడ్ మీద అయితే క్లిక్ చేశారంటే మీరు అన్ని అక్కడ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు. మీరు 10th ప్లస్ ఐటీఐ రెండు వాటికి సంబంధించిన పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th ఎంటర్ చేస్తే ఒక 10th వరకు మాత్రమే ఎలిజిబుల్ ఉన్న క్యాడర్కి అయితే మీరు అప్లై చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మీ మెట్రికులేషన్ డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేసి మీకు ఇంకా ఐటీఐ ఉంటే అక్కడ క్వాలిఫికేషన్ సెలెక్ట్ దగ్గర ఐటీఐ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు ఆ డీటెయిల్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా మీ ఫోటో మరియు సిగ్నేచర్ అయితే ఎంటర్
అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కరెక్ట్ మీ ఫోటో అలాగే మీ సిగ్నేచర్ కరెక్ట్ సైజుల్లో మాత్రమే అప్లోడ్ చేస్తేనే ఇదైతే తీసుకుంటుంది. 50 నుంచి 100 లోపల అయితే మీ ఫోటో సైజ్ ఉండాలి. అలాగే 30 to 50 KB లోపల అయితే మీ సిగ్నేచర్ అయితే కలిగి ఉండాలి. అలాగే మీ ఫోటో వచ్చి వైట్ బ్యాక్గ్రౌండ్తో మాత్రమే కలిగి ఉండాలన్నమాట. వేరే బ్లూ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఇతర బ్యాక్గ్రౌండ్స్ని అయితే మీరు తీసుకొని అప్లోడ్ చేశారంటే అదైతే తీసుకోదు. అక్కడ మనకైతే క్లియర్గా చూపించడం జరుగుతుంది. నేను ఈ ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. బ్లూ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ నాకు ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ప్లీజ్ అప్లోడ్ ఏ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని చూపిస్తుంది. కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోను మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. అలాగే మీ సిగ్నేచర్ను కూడా కొద్దిగా చిన్నగా అయితే చేసి అప్ టు 50 KBని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫోటో సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేసి దాని తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే మీరు మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే వెళ్తారు. పోస్ట్ ఏవైతే మీకు అవైలబుల్ ఉన్నాయో మీ క్వాలిఫికేషన్కి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. ఏదైతే 10th క్లాస్కి అవైలబుల్లో ఉన్న పోస్టులు అనమాట ఇవన్నీ. SCR అసిస్టెంట్, క్యారేజ్, అలాగే SCR అసిస్టెంట్, SCR అసిస్టెంట్ SNT, అలాగే SCR అసిస్టెంట్ PV, అలాగే SCR అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అలాగే TL అండ్ AC, అలాగే SCR పాయింట్స్ మెన్ B, అలాగే SCR ట్రాక్ మెన్ 4 ఇలా అన్ని అయితే చూపించడం జరుగుతుంది. వాటి గురించి మీకు తెలిసి ఉంటే ఆ కరెక్ట్ సీరియల్ని అయితే మీరు ఎంచుకోండి. లేదంటే ఈ జాబ్ వచ్చే చాలు అనుకున్నప్పుడు అన్ని అయితే క్లిక్ చేసి కింద ఐ హియర్ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ గాన్ త్రూ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద జాబ్స్ అని అక్కడ చూపించిన డిస్క్లైమర్ మీద అయితే టిక్ చేసి దాని తర్వాత అక్కడ మీరు ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే మనం ఏవైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అనేటివి అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఒకసారి అన్ని కన్ఫర్మేషన్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేయండి. అప్పుడు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. తర్వాత మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే EWS వాళ్ళకి 250 ఎలా ఉంటుంది, 250 పేమెంట్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ ఐ హ్యావ్ రీచ్ ఇక్కడ ఆల్ ద అబౌవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే ఇవ్వండి. అలాగే ఇక్కడ కూడా సబ్మిట్ ఇచ్చారంటే మీకు ఈ విధంగా పే విత్ SBI ఈపే అని చూపిస్తుంది. మీరు ఆ పేమెంట్ మీద క్లిక్ చేశారంటే మీరు డెబిట్ కార్డు యూజ్ చేసి లేదంటే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి లేదంటే UPI లేదా QR కోడ్ని యూజ్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. నేనైతే QR కోడ్ని యూజ్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత మీకు ఈ విధంగా UPIని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డ్, లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద అయితే క్లిక్ చేసి మీకు ఈ విధంగా QR కోడ్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి QR కోడ్ అయితే అక్కడ చూపించడం జరిగింది. మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి ఇతర వేరే యాప్స్ని ఏవైనా యూజ్ చేసి మీరు స్కాన్ చేసి ఆ పేమెంట్ని అయితే చేయొచ్చు. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా సక్సెస్ అని చూపించడం జరుగుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. దానికి మీరు ఇది ప్రింట్ కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే బ్యాక్ వచ్చారంటే మీకు అప్లికేషన్ అయితే అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఆ అప్లికేషన్ని ఇక్కడ వ్యూ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే మీకు మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మనం దాన్ని సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మనం ఈ రైల్వే జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలనే కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ప్రతి ఒక్కరూ దీన్ని చూసి అప్లై చేస్తారని కోరుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.